నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. రోజు కూడా అండి మన ఛానల్లో మనం వరాహి అమ్మవారి పూజలు పరిహారాలు తెలుసుకుంటూ ఉన్నాము. అలాగే ఈరోజు చూడబోయే వీడియో అండి, నిజంగా ఎలాంటి సమస్యనైనా సరే మనం ఇట్టే తీర్చుకోవాలని మనందరము కూడా అనుకుంటూ ఉంటామండి. అలా అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అంటే ఒక సంతానం లేదని, లేదంటే కనుక ఒక మ్యారేజ్ అవ్వటం లేదని, ఎలాంటి ఒక క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా కూడా కఠినమైన సమస్యలు, అప్పుల బాధలు, అప్పుల ఊబిలోంచి బయటికి రావాలి అని అనుకున్న వాళ్ళు కానీ, బంగారాన్ని విడిపించుకోవాలని అనుకున్న వాళ్ళు కానీ, రియల్ ఎస్టేట్లో ఉన్న వాళ్ళు కానీ, ఎవరికైనా సరే అండి, ఇప్పుడు నేను చెప్పబోయే ఈ పరిహారం అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుందండి. అంటే 5 రోజుల్లోనే మనకి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. అందుకోసం ఒక 55 రూపాయల పరిహారం అనేది అమ్మవారి దగ్గర చేయగలిగితే నిజంగా ఖచ్చితమైన రిజల్ట్ అనేది మీకు కనిపిస్తుందండి. అది ఎలా చేయాలి, ఎవరెవరు చేయాలి, ఎప్పుడు చేయాలి అనేది కూడా ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు మర్చిపోకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మీకు వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం మాత్రమే కాకుండా మరొక 10 మందికి షేర్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. సాధారణంగా అండి మనందరికీ తెలుసు, వరాహి అమ్మవారికి పంచమి తిథి రోజున 5 రూపాయల కాయిన్తో పరిహారం చేయాలి అని ఇంతకుముందు మన ఛానల్లో కూడా తెలియచేశామండి. కానీ ఇప్పుడు చెప్పబోయే ఈ పరిహారం అండి, మీరు పంచమి తిథి రోజున మాత్రమే కాకుండా మిగతా రోజుల్లో కూడా, అంటే మీకు ఎలాంటి ఒక కష్టం వచ్చినా కూడా, అక్క నాకు పొద్దున ఒక ఆవిడ నాకు మెసేజ్ పెట్టారండి. వాళ్ళ అబ్బాయికి చదువుకుంటున్నారు, చక్కగా అన్ని రకాలుగా వాళ్ళకి సౌకర్యాలు అనేవి ఉన్నా కూడా మ్యారేజ్ అనేది కలిసి రావటం లేదు, పెళ్ళి అనేది కలిసి రావటం లేదక్క, నిజంగా అందుకోసం ఏం చేయాలి అని చెప్పి ఆవిడ చాలా బాధపడుతూ నాకు మెసేజ్ పెట్టారండి. అలాంటి సమస్యల్లో ఉన్న వాళ్ళు ఉన్నారండి, చాలామంది ఉన్నారు. కానీ దానికంటే అలా మ్యారేజ్ మాత్రమే కాకుండా, మ్యారేజ్ అని, సంతాన భాగ్యం లేదని, ఇంకా కూడా డబ్బుల సమస్యలండి, నిజంగా డబ్బుల సమస్యతో ఇబ్బంది పడే వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి. అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ పరిహారం అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇందుకు కావలసినది ఏంటి అనంటే, నిజంగా మనకి ఒక 55 రూపాయల పరిహారాన్ని మనం చేయబోతున్నామండి. ఒక 50 రూపాయల నోటు ప్లస్ 5 రూపాయల కాయిన్ అనేది ఈ పరిహారానికి చాలా అవసరం అండి. 55 రూపాయలు కలిపి మనం ఒక అమ్మవారి దగ్గర ముడుపు కట్టాలండి. అది కూడా ఎలా కట్టాలి, ఎవరెవరు కట్టాలి అనేది కూడా తెలుసుకుందామండి. మీరు మామూలుగా ఈ పరిహారం చేసేవాళ్ళు, డబ్బు పరంగా చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఆర్థిక ఇబ్బందులు ఎవరికైతే ఉన్నాయో, అంటే అప్పులు తీసుకున్న వాళ్ళు ఇవ్వటం లేదని కానీ, ఎవరైనా ఇచ్చిన వాళ్ళు మన దగ్గర నుంచి తీసుకున్నారు, వాళ్ళు మళ్ళీ మనకి ఇవ్వకుండా తిప్పించుకుంటున్నారని కానీ, ఇలా ఆర్థిక సమస్యలు కానీ ఉన్నవాళ్ళు ఏం చేస్తారు అని అంటే, మీరు ఒక గ్రీన్ కలర్ క్లాత్ తీసుకోండి ఫ్రెండ్స్. ఆకుపచ్చ కలర్ క్లాత్ తీసుకోండి. ఒక బ్లౌజ్ పీస్ ఉన్నా కూడా అందులో మీరు ఇంతకుముందు కూడా తెలియజేసాం, పరిహారాల కోసం ఒక బ్లౌజ్ పీస్ తీసుకొని అందులో చిన్నగా కట్ చేసుకుంటే పరిహారాలు చేసేటప్పుడు అంతా కూడా మనకి పనికి వస్తుంది అని. అలాంటి గ్రీన్ కలర్ క్లాత్ తీసుకోండి. ఆ క్లాత్లో ఈ 55 రూపాయలని మీరు 50 రూపాయల నోటు కానీ, లేదంటే 5 రూపాయల కాయిన్ కానీ, లేదు మీ దగ్గర 5 రూపాయల కాయిన్సే ఉన్నాయి 55 రూపాయల వరకు కూడా అంటే 11 కాయిన్స్ అండి. 5 రూపాయల కాయిన్స్ 11 ఉన్నా కూడా మీరు ఎలా అయితేనే ఈ 5 రూపాయలతో మనం మింగిలయ్యేలాగా 55 రూపాయలని చేర్చుకొని చేసుకోవాలండి. అంతేగాని 10 రూపాయలు మళ్ళీ మధ్యలో 10 రూపాయలు 20 రూపాయలు కలిపి 55 రూపాయలు కాకుండా, మీ దగ్గర 50 రూపాయల నోటు లేదంటే 5 రూపాయల కాయిన్ కలిసి 55 రూపాయలు మొత్తం ముడిపులు కట్టేలాగా చేసుకోండి. అంటే ఒక గ్రీన్ కలర్ క్లాత్ తీసుకోండి ఫ్రెండ్స్. తీసుకొని అందులో ఈ 55 రూపాయలని వేసి మీరు కుంకుమని తీసుకోండి. కుంకుమని తీసుకొని ఆ ముడిపు కట్టేటప్పుడు ఆ గ్రీన్ కలర్ క్లాత్లో మీరు శ్రీం 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 అని చెప్పి 3 సార్లు ఆ కుంకుమని వేయండి. వేసి మీ సమస్య ఏంటో, ఎందుకోసం ఈ ముడుపు కడుతున్నారో మీరు అమ్మవారి దగ్గర వేడుకుంటూ ఆ ముడుపుని 3 ముళ్ళు వేయండి. చక్కగా చుట్టేసి ఆ నోట్లు డబ్బులు దాంట్లో పెట్టేసి ఆ క్లాత్ని బాగా చుట్టేసి 3 ముళ్ళు వేసేసి మీరు మీ పూజ గదిలో అమ్మవారి దగ్గరే పెట్టేసేయండి. అంటే మీకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చక్కగా తలంటు స్నానం చేసి ఈ పరిహారాన్ని చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా 5 రోజుల పాటు మీ పూజ గదిలోనే ఉంచండి ఫ్రెండ్స్. పూజ గదిలో ఉంచి ఆ తర్వాత మీరు తీసుకెళ్ళి హుండీలో వేసేయచ్చండి. అంటే 5 రోజుల పాటు, అక్క మీకు ఆటంకాలు వచ్చాయి, పూజ రోజు కూడా మనం చేయాలని లేదు, ఈ 5 రోజులు కూడా ఆటంకాలు లేకుండా ఉంటే కనుక పూజ మీరు హారతి ఇవ్వడం అనేది చేయొచ్చు అనమాట. ఆ 5 రోజులు అయిపోయిన తర్వాత మీరు 6వ రోజు మీ ఇంటి దగ్గర ఉన్న వరాహి అమ్మవారి గుడి ఉన్నా సరే, లేదంటే ఏ అమ్మవారి గుడి ఉన్నా కూడా ఆ గుడికి వెళ్ళి ఆ హుండీలో వేసేసేయండి. ఇంకా ఇది ఆర్థిక పరంగా డబ్బులకి ఎవరైతే కష్టపడుతున్నారో వాళ్ళు ఆకుపచ్చ కలర్ని ఉపయోగించండి. క్లాత్ని
లేదక్క మాకు నిజంగా ఒక రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇంకా మిగతా హెల్త్ పరంగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని అనుకున్న వాళ్ళు రెడ్ కలర్ క్లాత్తో మీరు ఈ పరిహారాన్ని చేయండి. రెడ్ కలర్ క్లాత్ తీసుకోండి, నేను చెప్పినట్టుగానే 55 రూపాయలు ముడిపు కట్టండి. అందులో మీరు వజ్రఘోషం అని కానీ ఓం శ్రీం అని కానీ మంత్రాన్ని అనుకుంటూ మీరు దేవుడి దగ్గర పెట్టండి. పెట్టేసి 5 రోజులు అలాగే ఉంచేసేయండి. ఈ రోజు చేస్తున్నారంటే ఈ రోజుతో పాటు లెక్కేసుకొని 5 రోజులు ఉంచేసి 6వ రోజు అంటే 6వ రోజే ఖచ్చితంగా అక్క వెయ్యాలా, లేదంటే మాకు కుదరలేదక్క గుడికి వెళ్ళడానికి అనే వాళ్ళు కూడా ఉన్నారండి. 5 రోజులు ఖచ్చితంగా పూజలో పెట్టేసి ఆ తర్వాత మీరు 6వ రోజు కానీ 7వ రోజు కానీ ఎప్పుడు వీలైతే అప్పుడు మీరు వెళ్ళొచ్చు. ఎక్కువ లేట్ చేయకుండా వెంటనే వెళ్ళి వేసేసారండి ఉండీలో, అమ్మవారి ఉండీలో. ఇలా గనక మొక్కుకుంటే అండి ఎలాంటి కష్టమైనా సరే ఖచ్చితంగా తీరుతుందండి. మీరు ఒక్కసారి చేశారంటే మీకే తెలుస్తుందనమాట, అక్క ఇది మాకు నిజంగా చాలా బాగా మంచి రిజల్ట్ వచ్చింది అని. ఇలా చేసే వాళ్ళండి మళ్ళీ అక్క నేను ఇంతకుముందు కూడా ఒకసారి తెలియజేశామండి 55 రూపాయల పరిహారాన్ని తెలియజేసినప్పుడు, అక్క ఈ పరిహారం మాకు బాగా ఉపయోగపడింది, మేము ఇప్పటి వరకు కూడా ఉపయోగిస్తున్నాము అని. నిజంగా అమ్మవారికి 5 రూపాయల కాయిన్తో చేసే పరిహారాలు చాలా వరకు కూడా బాగా మంచి రిజల్ట్ని ఇస్తాయి. కాబట్టి ఈ 55 రూపాయల ముడిపు అనేది కూడా చాలా నిష్టగా చేసుకోండి ఫ్రెండ్స్. మీరు ఇంకా ఈ పూజగదిలో పెట్టిన తర్వాత 5 రోజులు కూడా ఆ ముడిపుకు కూడా మీరు హారతిస్తూ సాంబ్రాణి పుల్లలు వెలిగిస్తూ ఉంటాం. అలాంటప్పుడు కూడా ఆ మూటకి ఆ ముడిపుని కూడా మనం హారతిచ్చి పూజ చేయగలిగితే చాలా మంచిదండి. చక్కగా వేడుకొని మీరు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు పూజగది దగ్గర కూర్చొని అమ్మవారి మంత్రాలు ఉన్నాయి చదువుకోండి. మీరు అమ్మవారి గుడి లేకపోయినా బాధపడాల్సిన అవసరం లేదు. వారాహి అమ్మవారి గుడి లేకపోయినా ఏ అమ్మవారి గుడి ఉండీలో అయినా సరే వేయచ్చు. 55 రూపాయల దగ్గర అయితే అందరూ చేయగలరు అని చెప్పి 55 రూపాయలని చెబుతున్నామండి. లేదు అక్క నేను ఇంకా కూడా చేయగలను అని అనుకున్న వాళ్ళు 555 రూపాయల వరకు కూడా ముడిపి కట్టుకోవచ్చు. ఒకటి 5 రూపాయలండి. 5 రూపాయల ముడిపు అనే కంటే మీరు 55 రూపాయలతో చేసే ముడిపు అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది, మంచి రిజల్ట్ ఇస్తుంది. అలా 55 రూపాయలు కూడా మాకు కష్టం అక్క, మేము అంటే చాలామంది కూడా అండి కొంచెం కూరగాయల వ్యాపారం చేసేవాళ్ళు కానీ ఇంకా ఏదైనా కష్టపడే వాళ్ళు ఇంటి పని చేసేవాళ్ళు కూడా ఉన్నారు. మాకు కుదరలేదని అనుకున్న వాళ్ళు మీరు 5 రూపాయలతో అయినా సరే ముడుపు కట్టి మీరు చేసుకోవచ్చు. అలా చేసిన తర్వాత 5 రూపాయలు కానీ 55 రూపాయలు కానీ 555 రూపాయలు కానీ ముడుపు కట్టి అది 5 రోజులు అమ్మవారి దగ్గర ఉంచి ఆ తర్వాత హుండీలో వేసేయండి. మంచి రిజల్ట్ కనిపిస్తుందండి. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. నమస్తే. జై వరాహి.